నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడున్న యువతుల్లో ఏది చేయాలన్న భయం. నగరాల్లో పుట్టి పెరిగిన మహిళల కన్నా గ్రామాల నుంచి నగరాలకు వచ్చిన యువతుల్లో ఈ భయం ఎక్కువగా ఉంటుంది. పల్లె నుంచి పట్టణానికి వచ్చి చదువుకునే వాళ్ళు, పెళ్లై భర్తతో నగరానికి వచ్చేవాళ్ళు, ఉద్యోగాలు రావడంతో చిన్న నగరాల నుంచి పెద్ద నగరాలకు వలస వచ్చే మహిళల్లో ఈ భయం ఉంటుంది. కొత్తదనానికి అలవాటు పడలేరు. ఏ పని మొదలు పెట్టాలన్నా, కొత్తగా పరిచయాలు చేసుకోవాలన్నా భయం. స్త్రీలలో అయితే ఏమవుతుందో, ఎలా స్పందిస్తారో, ఎలా తమను గుర్తిస్తారో ఇలాంటి అపోహలు ఎన్నో ఉంటాయి. పురుషులు చొచ్చుకుపోయినట్లుగా స్త్రీలు ముందుకు వెళ్లలేరు. ఇది మన సంస్కృతిలోంచి వచ్చిందేనని చెప్పాలి. మొదటగా ఆడపిల్లల పెంపకంలోనే ఈ మార్పు కనిపిస్తుంది. స్త్రీలలో కలిగే ఈ భయం గురించి ఇంకా మాట్లాడుకుందాం. ముందైతే ఈ కార్యక్రమాన్ని చూసేయండి. నమస్తే, సఖీ ఫ్యాషన్ కార్యక్రమానికి స్వాగతం. సఖులు, ఈనాడు మన సఖీ ఫ్యాషన్ కార్యక్రమం కోటిలో ఉన్న స్వాతి ఫ్యాన్సీ స్టోర్స్ కి వచ్చేసింది. మన మార్కెట్ లోకి వచ్చిన లేటెస్ట్ కలెక్షన్ చూపించడానికి మనతో పాటు దీపక్ గారు ఉన్నారు. ఆ కలెక్షన్ ఏంటో చూద్దామా? నమస్తే దీపక్ గారు. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? సో ఎప్పుడు డిఫరెంట్ కలెక్షన్ చూపిస్తూ ఉంటారు. సో ఇప్పుడు వచ్చిన ట్రెండ్ లో ఏ కలెక్షన్ చూపిస్తున్నారు? ఇప్పుడు మీకు నేను ప్లెయిన్ సారీస్ పైన డిఫరెంట్ బార్డర్స్ ఎలా యూస్ చేయాలి, మిర్రర్ వర్క్ బార్డర్స్, థ్రెడ్ వర్క్ బార్డర్స్, ట్రెడిషనల్ వర్క్ బార్డర్స్, అవి అన్ని మీకు చూపిస్తాయి. సో ఇప్పుడు కంప్లీట్లీ బార్డర్స్ అని చూపిస్తున్నారు. బార్డర్స్ ఇంకా ప్లెయిన్ సారీస్ చూపించండి మేడం. ఇదిగోండి, ఇవి అన్ని బార్డర్స్ ఉన్నాయి. ఇవి అన్ని కొత్త బార్డర్స్ ఉన్నాయి. ఇది బేస్ వెల్వెట్ ఉంది. వెల్వెట్ పైన మొత్తం జరీ వర్క్ ప్లస్ మిర్రర్ వర్క్స్ ఉన్నాయి. మిర్రర్ వర్క్ వచ్చింది. ఇది వెల్వెట్ పైన ఉంది, మొత్తం గ్రాండ్ ఉంది. దీనిలో కలర్స్ ఏం యూజ్ చేయలేదు ఎంబ్రాయిడరీ కోసం, ఓన్లీ గోల్డెన్ జరీ యూజ్ చేసినాం. జస్ట్ బ్యాక్గ్రౌండ్ ఒకటి వెల్వెట్, బ్యాక్గ్రౌండ్ కాంట్రాస్ట్ ఇచ్చినాం. అలా మనం ఏదైనా ప్లెయిన్ లైట్ సారీస్ పైన వేసుకోవచ్చు. ఓకే, సో ఎలాంటి కలర్స్ మీదకైతే బాగుంటుంది? ఇప్పుడు ఈ సారీ నేను ఒక కలర్ పైన పెట్టి చూపిస్తాను. ఓకే, ఇదిగోండి మేడం, మస్టర్డ్ కలర్. మస్టర్డ్ ఇంకా ఎల్లో. దీనిలో మల్టీ కలర్స్ ఉంది. చూడండి దీనికి ఇలా. ఇదిగోండి. సో దీని మీదకైతే ఇలా వస్తుంది. ఇప్పుడు మొత్తం సారీలో లైట్ డార్క్ కలర్స్ ఉన్నాయి. ఇక్కడ చూస్తే లైట్ కనిపిస్తుంది, ఇక్కడ డార్క్ కనిపిస్తుంది. ఇది మల్టీ కలర్ షిఫాన్ సారీ ఉంది. దానిపైన ఇది మనం కాంట్రాస్ట్ బార్డర్ వేస్తే చాలా మంచిగా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. ఓకే, సో అంటే ఈ కలర్ అయితేనే బాగుంటుంది, లేకపోతే ఇలా కొంచెం బ్రైట్ కలర్స్ తీసుకుంటే? ఇలా బ్రైట్ కలర్స్ ఇప్పుడు మనం ఎల్లోలో చూసినాం. ప్యారెట్ గ్రీన్ తీసుకోవచ్చు, హాఫ్ వైట్ తీసుకోవచ్చు. హాఫ్ వైట్ రెడ్ కాంబినేషన్ కూడా బాగుంటది. ప్యారెట్ గ్రీన్ పైన కూడా బాగుంటది. ఎల్లోస్ పైన కూడా బాగుంటాయి. అలా మనం సెట్ చేసుకోవచ్చు. మనం ఫస్ట్ మనం సారీ అయినా సెలెక్ట్ చేసుకోవాలి, లేకుంటే బార్డర్ అయినా సెలెక్ట్ చేసుకోవాలి. రెండున ఏదైనా ఒకటి సెలెక్ట్ చేస్తే దానికి ఏమేమి సెట్ అయితే మేము సెట్ చేసి చూపిస్తాం మీకు. ఓకే, ఫైన్. ఇప్పుడు దీనికి ఇలానే చూడండి. ఇప్పుడు మనం ఇది బార్డర్ కాంట్రాస్ట్ యూస్ చేసినాం కదా, దీనికి ఇలానే కాంట్రాస్ట్ బ్లౌజ్ యూస్ చేసుకోవచ్చు. దీనికి రెడ్ కలర్ వెల్వెట్ బ్లౌజ్ విత్ వర్క్ వస్తుంది. దానిలో కూడా ఎంబ్రాయిడరీ వస్తుంది, లేకుంటే ప్లెయిన్ బ్లౌజ్ కూడా కట్టుకోవచ్చు దీంతో. సరే సరే. సో అంటే బార్డర్ ని బట్టి మనం బ్లౌజ్ కూడా డిజైన్ చేసుకోవచ్చు. సరే అండి, మరి రేంజ్ ఎలా పడుతుంది అంటారు దీనికి? ఇది బార్డర్ చూడండి 1000, 1200, 1500 అలా అంటే మీటర్ బట్టి పడుతుంది అంటారు. ఫుల్ సెట్ ఉంటది. ఒక బండల్ తీసుకుంటే ఒక సారీకి వచ్చేస్తుంది. 1200 సారీ రేట్ ఉంటుంది. 1800, 2000, 2500 సారీస్ అలా ఉంటాయి. డిఫరెంట్. ఒక బార్డర్ బ్లౌజ్ కలిపి అప్రాక్స్ 3000 లేకుంటే 3500, 4000 మనం ఎలా సెలెక్ట్ చేస్తే అలా ఉంటుంది. బార్డర్ రిచ్నెస్ ప్రకారం ఉంటుంది. సో సైజ్ అయితే ఇలా వస్తాయి, మీడియం సైజ్ లో వస్తాయి. మీడియం సైజ్ వస్తాయి. కొన్ని ఇంకా బ్రాడ్ ఉంటాయి, కొన్ని ఇంకా చిన్న. వేరే వేరే ఇంకా చూపిస్తాం. ఇదిగోండి మేడం, ఇది నెక్స్ట్ ఎలా ఇప్పుడు మనం మిర్రర్ వర్క్, జరీ వర్క్, రియల్ మిర్రర్స్ చూసినాం. దానికంటే కొంచెం డిఫరెంట్ వెరైటీ కావాలంటే ఇది మొత్తం థ్రెడ్ వర్క్ ఉంది. థ్రెడ్ వర్క్, అవునండి. ఇది బేస్ కూడా నెట్ ఉంది. ఇంతకు ముందు మనం వెల్వెట్ రాసిల్స్ పైన చూసినాం. ఇది నెట్ పైన ఉంది, లైట్ వెయిట్ ఉంటది. ఇంకా మొత్తం థ్రెడ్ వర్క్ ఉంటది. కొంతమందికి డిఫరెంట్ కావాలి, కామన్ మిర్రర్ వర్క్ అవి అన్ని వద్దు అంటే ఇలా థ్రెడ్ వర్క్ చూసుకోవచ్చు. సో ఎందుకంటే బార్డర్స్ అంటే అందరూ కూడా మిర్రర్ వర్క్ వస్తుంది, లేకపోతే డిజైనింగ్ అవి వస్తాయి. సో ఇదంటే కొంచెం డిఫరెంట్ గా ఉంది. డిఫరెంట్ గా ఉంది, లైట్ వెయిట్ ఉంటది, కట్టుకోవడానికి కంఫర్టబుల్ ఉంటుంది, కొంచెం లుక్ కూడా డిఫరెంట్ కనిపిస్తుంది. ఈ సారీ కూడా చూడండి చాలా డిఫరెంట్ ఉంది. మొత్తం స్ట్రైప్స్ వచ్చినాయి. షిఫాన్ సారీ ఉంది, ప్యూర్ షిఫాన్ సారీ. ప్యూర్ షిఫాన్ సారీ పైన స్ట్రైప్స్ వచ్చినాయి. సో షిఫాన్ సారీస్ కి అయితే ఈ కైండ్ ఆఫ్ బార్డర్స్ అయితే సెట్ అయితే లైట్ వెయిట్ ఉంటది కదా, బాగుంటది. ఇంకా జరీ లైన్స్ కూడా దీనికి ఎంబ్రాయిడరీ వస్తుంది, కలర్ జరీ, దానికి కూడా మ్యాచ్ అయిపోతుంది. ఓకే, సో మరి బ్లౌజ్ ఎలా ఉంటే బాగుంటుంది అంటే? బ్లౌజ్ దీనికి గోల్డెన్ తీసుకోవచ్చు, పీచ్ తీసుకోవచ్చు, సీ గ్రీన్ తీసుకోవచ్చు, అన్ని థ్రెడ్ వర్క్ బ్లౌజెస్ వస్తాయి కదా అవి తీసుకోవచ్చు. అలా కూడా అంటే ప్లెయిన్ గోల్డెన్ బ్లౌజ్ కడితే కూడా చాలా బాగుంటుంది. సో ఇది మీరు థ్రెడ్ వర్క్ లో చూపించారు కదండి. సో ఈ సారీకి ఈ బార్డర్ సెట్ అవుతుంది, లేకపోతే ఇంకేమైనా డిఫరెంట్ వేరే బార్డర్స్ కూడా వేసుకోవచ్చు మేడం. ఇప్పుడు ఇంకా ఒక వెరైటీ నేను చూపిస్తా. సరే, ఇది మేడం ఈ సారీ పైన
చాలా బాగుంటది ఇది. కంప్లీట్ ఇది కూడా మిర్రర్ వర్క్ కదండి. అవును, ఇది ఎలా ఉంది అంటే ఇంతకు ముందు మనం వెల్వెట్ పైన రాసిల్ పైన, ఇది అదే థ్రెడ్ వర్క్ పైన. కొంచెం మందికి థ్రెడ్ వర్క్ పైన మిర్రర్ వర్క్ స్టోన్ వర్క్ కావాలి, వెరైటీ కావాలప్పుడు ఇలా డిజైన్ చేసినాం. ఇది మొత్తం చూడండి, మీరు బేస్ చూస్తే నెట్ ఉంది, నెట్ పైన థ్రెడ్ వర్క్ వచ్చింది. థ్రెడ్ వర్క్ పైన మొత్తం జర్కన్ స్టోన్స్ ఇచ్చినాం, ఇంకా ప్లస్ రియల్ మిరర్స్ కూడా ఇచ్చినాం. రియల్ మిరర్స్ కొన్నే యూజ్ చేసినాం, ఎక్కువ కాదు డిజైనింగ్ కోసం. సెంటర్ లో ఒకటి, కార్నర్స్ లో ఒకటి, దానిలో కూడా లైట్ వెయిట్ కూడా కనిపిస్తుంది, ఇంకా కానీ షైన్ కూడా వచ్చేస్తుంది రియల్ మిరర్స్. ఇది చూడండి ఎంత బాగుంటది దీనికి. ఇందాక చూపించారు మీరు మిర్రర్స్, అదంటే కొంచెం చిన్న చిన్న మిర్రర్స్. ఇది ఏంటంటే కంప్లీట్ గా మిర్రర్ వర్క్ వచ్చింది. మిర్రర్ వర్క్ ప్లస్ స్టోన్ వర్క్ ఉన్నాయి. ఇది సెంటర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, అవి చిన్న జర్కన్ స్టోన్స్ చెప్తారు. దీనికి స్టోన్స్ నుంచి షైన్ అవ్వాలి కదా, కొంచెం థ్రెడ్ వర్క్ హైలైట్ కావాలి అంటే ఇలా సెట్ చేసినాం. ఓకే, సో ఇది కొంచెం పెద్ద సైజ్ లో వచ్చింది కదండి బార్డర్. ఓకే ఫైన్. సో ఏంటి అంటే ఇది కంప్లీట్ గా స్టోన్స్ యూస్ చేశారు అండ్ మిర్రర్ వర్క్ కూడా వచ్చింది. బేస్ లో ఏముంది థ్రెడ్ వర్క్ ప్లస్ జరీ వర్క్ ఉంది, బేస్ అలా సెట్ చేసేసాం. దానిపైన హైలైట్ చేయడానికి మిర్రర్ వర్క్ ప్లస్ స్టోన్ వర్క్ యూస్ చేసి దీనికి సెట్ చేసాం. ఓకే, సో ఈ బార్డర్ ఒకవేళ సెట్ చేసినట్లయితే బ్లౌజ్ ఎలా ఉంటే బాగుంటుంది? వైట్ బ్లౌజ్ తీసుకోవచ్చు. వైట్ బాగుంటుంది, ఎందుకంటే మొత్తం బార్డర్ వైట్ వస్తుంది కదా, వైట్ బ్లౌజ్ కట్టుకుంటే రిచ్ కనిపిస్తుంది. ఇంకా ఇవన్నీ లైట్ షేడ్స్ ఉన్నాయి కదా, వైట్ బ్లౌజ్ చేసుకుంటే కొంచెం ఈక్వల్ మంచిగా కనిపిస్తుంది, బాగుంటుంది. ఓకే, సో ఇది కూడా అదే రేంజ్ లో వస్తుంది అంటే అప్రాక్సిమేట్లీ ఇది సారీ 2800 ఉంది, ఇంకా బార్డర్ 1500, 4300 వరకు అవుతుంది ఓన్లీ సారీ అప్రాక్స్ గా. ఓకే, చాలా బాగుంది. ఇంకోటి చూడండి, ఇదిగోండి నెక్స్ట్ బార్డర్ ఏముంది అంటే కిందది బేస్ రా సిల్క్ ఉంది, దానిపైన చిన్న బర్డ్స్ డిజైన్ ఇచ్చినాం. కొంచెం ట్రెడిషనల్ లుక్ రావాలి, ఫిగర్ రావాలి, అందుకే బర్డ్స్ యూజ్ చేసినాం. చాలా బాగుంది. అవునండి, చూడండి ఇది మొత్తం ఎలా ఉందంటే కింద పింక్ కలర్ ది రా సిల్క్ తీసుకున్నాం, దానికి బర్డ్స్, ఫ్లవర్స్, స్టెమ్స్ అవన్నీ గోల్డెన్ నుంచే కామన్ గా యూజ్ చేసినాం. చాలా మంచిగా కనిపిస్తుంది ఇది. సో ఏంటి అంటే కంప్లీట్ గా డిజైనింగ్ అంతా కూడా చాలా క్లియర్ కట్ గా తెలుస్తుంది. మనకు బర్డ్ ఉంది కనిపిస్తుంది, ఇంకా చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి, ఇంకా స్టెమ్ ఉంది. మనం బేస్ సింగిల్ కలర్ యూజ్ చేసి దానిపైన జరీ నుంచి చేసినాం, అందుకే అంతా క్లియర్ ఉంది ఇది. క్లియర్ గా. అవునండి, చాలా బాగుంది బార్డర్. సో ఇలాంటి సారీస్ కి అయితేనే బాగుంటుంది అంటారా ఈ బార్డర్, లేకపోతే షిఫాన్ పైన రావాలి అలా ఏం లేదు, మనం రా సిల్క్స్ పైన వేసుకోవచ్చు. ఏదైనా స్టిఫ్ సారీస్, సిల్క్ కోటా సారీస్ ఉంటాయి, టసర్ సారీస్ ఉంటాయి, స్టిఫ్ జార్జెట్స్, ఫాలింగ్ కావాలంటే జార్జెట్స్, మన టేస్ట్ ప్రకారం ఉంటది. కంపల్సరీ దీనిపైన రావాలి అలా ఏమి ఉండదు. ఓకే, సో అంటే మీరు ఫస్ట్ చెప్పారు ప్లెయిన్ సారీస్ అని, సో హాఫ్ సారీస్ మీద కానీ వాటి మీద బాగుంటాయి అంటారు. హాఫ్ సారీస్ కూడా చాలా మంచి లుక్ వస్తుంది. ఈ బార్డర్ అంటే మనం కింద వేసి దుపట్టాకి వేస్తే, దీని పైన కింద ఒక చిన్న సెట్టింగ్స్ చేస్తే హాఫ్ సారీస్ కూడా డిజైన్ చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. అవునండి, సో ఇది కూడా అదే రేంజ్ వస్తుందండి అప్రాక్సిమేట్లీ. సారీస్ కోసం అయితే అదే రేంజ్ ఉంటుంది, హాఫ్ సారీ యూజ్ చేస్తే ఇంకా కొంచెం రేంజ్ ఎక్కువ వచ్చు. అవునండి, ఓకేనండి. సో ఇదైతే చాలా బాగుంది. ఇప్పుడు ఈ సారీ పైన నేను ఇంకొక బార్డర్ ఓకే, ఇదిగోండి మేడం, ఇది షిఫాన్ సారీస్ ఉంది, షిఫాన్ సారీ ప్లస్ జరీ లైన్స్, దీనికి కూడా నెట్ పైన మొత్తం స్టోన్ వర్క్ ప్లస్ పర్ల్ వర్క్. దీనిలో కొంచెం అడిషనల్ ఏముంది అంటే నెట్ అయితే ఉంది కామన్ గా, కానీ అడిషనల్ పర్ల్ వర్క్ యూస్ చేస్తున్నాం. అవును, సో జనరల్ గా ఏంటంటే బార్డర్ స్టోన్ వర్క్ వస్తుంది, లేకపోతే మిర్రర్ వర్క్ వస్తుంది, సో ఇక్కడ ఏంటంటే పర్ల్ వర్క్ వచ్చేసింది. దీని పైన కింద కావాలంటే మనం ఒక చిన్న పర్ల్ బాల్ లేస్ వస్తాయి, అవి పెట్టుకోవచ్చు. సో బార్డర్ ఏంటి అంటే క్లాత్ మీద డిజైనింగ్ రాలేదు కాబట్టి కొంచెం వెయిట్ అనిపించట్లేదు, నెట్ మీద వచ్చింది కాబట్టి. నెట్ పైన ఉంది కదా, లైట్ వెయిట్ ఉంటుంది, ఈజీ ఉంటుంది, మనం ప్లీట్స్ ఫిట్స్ కూడా ఈజీగా తీసుకోవచ్చు దీంట్లో. ఓకే ఫైన్. సో ఇలా ఉంటే ఏంటంటే టీనేజర్స్ బాగా ఇష్టపడతారు సారీస్ వేసుకుంటే, చాలా బాగుంటుంది. సింగిల్ పళ్ళు కూడా వేసుకుంటే మనకు 2 సైడ్ బార్డర్ చేతిలో కూడా ఉంటే అంత ఏం వెయిట్ ఉండదు, మంచిగా అనిపిస్తుంది. అండ్ పార్టీస్ కానీ చిన్న కిట్టి పార్టీస్ చాలా మంచిగా అనిపిస్తుంది. ఓకే అండి, చాలా బాగుంది. సో ఇది కూడా అదే రేంజ్ వస్తుందంట. సేమ్ అప్రాక్స్ అదే దగ్గర 1000, 1200, 1500 బార్డర్స్ రేంజ్ ఉంటాయి. సారీస్ 2000, 2200, 2800 అలా వేరే వేరే. హాఫ్ సారీ అయితే చేంజ్ అవుతుంది కదా, అదే హాఫ్ సారీస్ చేయాలంటే కొంచెం కాస్ట్ పెరుగుతుంది. ఎందుకంటే కింద మనం ఏదైనా ఫ్లోరల్ పెయింట్స్ లేకుంటే హెవీ వర్క్ కింద తీసుకొని పైన ఇలా ప్లేన్ కట్టుకుంటే అది రేంజ్ కొంచెం పెరుగుతుంది, కానీ లుక్ అయితే చాలా బాగుంటుంది. ఇదే బార్డర్స్ యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో ప్లెయిన్ సారీస్ కానీ హాఫ్ సారీస్ కానీ సో వాటికి బార్డర్స్ అంటే ఇప్పుడు ట్రెండ్ కి తగ్గట్టుగా చాలా మంచి కలెక్షన్ చూపించారు. ధన్యవాదాలండి. వెల్కమ్ మేడం, థ్యాంక్ యూ. చూస్తారు కదా సఖులు, ఇది ఈనాటి మన సఖీ ఫ్యాషన్. మరో అందమైన ఎపిసోడ్ లో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్తే. ఉషా ఇంజనీరింగ్ మొదటి ఏడాది కొత్తగా కాలేజీలో చేరింది. అందరూ తనలాంటి వాళ్లే, కానీ ఎవరితో మాట్లాడాలన్నా ఉషాకు భయం. తప్పుగా మాట్లాడతానేమోనన్న అనుమానం, ఎవరిని ఎలా పలకరించాలని ప్రశ్న. ఎవరితోనూ కలవలేకపోతుంది. తోటి అమ్మాయిలతో అబ్బాయిలతో ఎలా ప్రవర్తించాలి, ఎలా పరిచయాలు పెంచుకోవాలి, ఎలా స్నేహం చేయాలి, తన వైపు నుంచి తప్పులు దొర్లుతాయేమోనని భయం. ఆ ప్రభావంతోనే తల్లితో కూడా ఒకప్పటిలా ఉండటం లేదు, మనసు విప్పి మాట్లాడటం లేదు. ఉషలో వచ్చిన మార్పును తల్లి గ్రహించింది. దగ్గర కూర్చోపెట్టుకుని వినయంగా చెప్పింది,
భయం వద్దు, స్వేచ్ఛగా మాట్లాడు, మనసు విప్పి స్వచ్ఛంగా స్నేహాలు చేయి, తప్పులు చేస్తానేమో, స్నేహం చెడుతుందేమో అన్న అనుమానం వద్దు అని ప్రోత్సహించింది. క్రమంగా ఉషలో మార్పు వచ్చింది. ఉష లాంటి యువతులు నేడు ఎందరో ఉన్నారు. ఇదే విషయం గురించి మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. ముందుగా ఈ కార్యక్రమాన్ని చూసేయండి. నమస్కారం. వస్త్రాకృతి కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి వస్త్రాకృతి కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? దిల్సుఖ్ నగర్ లో ఉన్న సాన్వి డిజైనర్ బొటిక్ కి. అండ్ మనతో పాటు ఉన్నారు ఫ్యాషన్ డిజైనర్ బిందు గారు. మరి బిందు గారు డిజైన్ చేసిన లేటెస్ట్ కలెక్షన్స్ ని ఇవాళ మనకి ఏం పరిచయం చేస్తున్నారో ఆవిడని అడిగి తెలుసుకుందాం. నమస్కారం బిందు గారు. నమస్తే వింధ్య. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు డిజైన్ చేసిన లేటెస్ట్ కలెక్షన్స్ లో ఇవాళ మా సకులకి ఏం పరిచయం చేస్తున్నారు? ఎప్పుడు మనం పార్టీ వేర్స్, డిజైనర్ వేర్ ఇలా కొంచెం రిచ్గా చూస్తూ ఉంటాం కదా వింధ్య. ఈసారి ఏంటంటే క్యాజువల్గా మనం కూడా ఇంట్లో ఉండి డిజైన్ చేసుకోవచ్చు, మనం కూడా బయటకు వెళ్ళి డిజైన్ చేసుకోవచ్చు. డైలీ రెగ్యులర్కి కానివ్వండి, ఆల్ ఏజ్ గ్రూప్స్కి కానివ్వండి, ఏ ఏజ్ గ్రూప్కి తగ్గట్టుగా ఆ ఏజ్ గ్రూప్ శారీ సెలెక్ట్ చేసుకొని చిన్న బ్లాక్ ప్రింట్స్ చేసుకుంటే, కిటీ పార్టీస్ ఎక్కువ నడుస్తున్నాయి ఇప్పుడు సొసైటీలో. సో కిటీ పార్టీస్ కి కానివ్వండి, జనరల్ గెట్ టుగెదర్స్ కి కానివ్వండి, ట్రావెలింగ్స్ కి కానివ్వండి బాగా యూజ్ అవుతుంది. ఓకే, సో యాక్చువల్ గా మీరు ఏం చేశారంటే ప్లేన్ సారీస్ ని తీసుకొని వాళ్ళ ఏజ్ కి తగ్గట్టు కానివ్వండి, వాళ్ళ చాయిస్, సో దాని ప్రింటింగ్ ఎలా వేసుకోవాలి, ఏదైతే బాగుంటుంది అన్నది వాళ్ళు మాకు చూపిస్తున్నారు. ఓకే బిందు గారు, మరి చూద్దామా? చూడండి, ఇలాంటివి ప్లేన్ సారీస్ అంటే ఇది కాటన్ కోటా అండి. ఇలాంటివి కోటా సారీస్ మనం ప్లెయిన్ గా చూస్ చేసుకోవచ్చు. అండ్ వేరే అదర్ కోటాస్ లో కూడా చాలా వెరైటీస్ వస్తా ఉంటాయి. మార్కెట్ లో దొరుకుతాయి. సింపుల్ ప్లెయిన్ సారీస్ ఇవన్నీ సారీస్ లాగా మనకు దొరికిపోతాయి. అండ్ ఇలా కొంచెం డిఫరెంట్ గా కడ్డీ బార్డర్ వచ్చేసేసి, అంటే లైక్ జరీ బార్డర్ వచ్చేసి మనం కొంచెం ఇంకేదన్నా అదర్ ప్యాచెస్ యాడ్ చేసుకొని బ్లాక్ ప్రింటింగ్ కి కానివ్వండి, వెర్లీ ప్రింటింగ్ అని కూడా ఒకటి ఉంటుంది, ఆ ప్రింటింగ్స్ కి కానివ్వండి, కలంకారీ ప్రింట్స్ కి కానివ్వండి, అట్లా దేనికైనా మనం వెళ్ళి క్యాజువల్ లుక్ బట్ వెరీ డీసెంట్, చాలా డీసెంట్ గా కనిపిస్తుంది అనమాట. సో ఇలా బ్లాక్ ప్రింటింగ్ వేసిన సారీస్ కొన్ని చూద్దాము. ఇండియా ఇది సూపర్ నెట్ కోటా తీసుకున్నాం వింధ్య. సో కంప్లీట్ వైట్ కలర్ సూపర్ నెట్ కోటా తీసుకున్నాం అనమాట. సో వైట్ కలర్ కి కొంచెం డిఫరెంట్ లుక్ రావాలి అని అంటే బార్డర్స్ చూస్ చేసుకొని పింక్ కలర్ రా సిల్క్ బార్డర్ వేసుకున్నాం ఇటువైపున అటువైపున. అండ్ కొంచెం బార్డర్ స్టైల్లో మనం బార్డర్స్ అటాచ్ చేసుకోకుండా శారీలో బార్డర్ స్టైల్లోనే మనము బ్లాక్ ప్రింటింగ్సే డిఫరెంట్ డిఫరెంట్ బార్డర్ స్టైల్లో తీసుకున్నాం అనమాట. చూడొచ్చు మీరు జిగ్జాక్ లైన్స్ లో తీసుకొని మళ్ళీ ఈ బార్డర్ కి డీవియేషన్ రావడానికి 2 లైన్స్ బ్లాక్ ప్రింటింగ్ కూడా ఉంటుందండి. సో మళ్ళీ చిన్న చిన్న రౌండ్స్ లాగా ఒక మిడిల్ బార్డర్ హెవీగా, మళ్ళీ కింద బార్డర్ ఏదైతే ఉందో అదే కంటిన్యూషన్, మళ్ళీ ఒక టెంపుల్ లాగా తీసుకున్నాము. ఇలా డిఫరెంట్ వేరియేషన్ బార్డర్స్ తీసుకుంటే ఏంటంటే బార్డర్ పెద్దగా కనిపిస్తుంది, సో డిఫరెంట్ స్టైల్లో కనిపిస్తుంది. ఏదైతే మనం బార్డర్ లో ఇట్లా చిన్న పొల్కీ డాట్స్ లాగా మనం బ్లాక్ ప్రింటింగ్ తీసుకున్నాం కదా, సో అలాగే బ్లాక్ ప్రింట్ లో మనం అదే డాట్స్ ఓవరాల్ గా శారీలో వేసుకున్నాం అన్నమాట. దీనికి మనం ఓన్లీ బార్డర్ పింక్ వేసుకున్నాం కాబట్టి కొంచెం డిఫరెంట్ గా పళ్ళు ప్లాన్ చేసుకున్నాము. ఓకే, సో బార్డర్ పింక్ యూజ్ చేసాం కాబట్టి పళ్ళు కూడా డిఫరెంట్ గా సేమ్ డిజైన్. యాక్చువల్ గా మనం పళ్ళులో చూస్తే ఇంతకు ముందు మీరు కింద బార్డర్ దగ్గర ఏదైతే డిజైన్ ఇచ్చారో అది కంటిన్యూషన్ హెవీగా ఇచ్చాము, ఒక 2-3 టైమ్స్ రిపీట్ చేసాము. సో దీనికి బ్లౌజ్ ఎలా ప్లాన్ చేశారు బిందు గారు? సో కంప్లీట్ వైట్ శారీ విత్ పళ్ళు పింక్ కాబట్టి డెఫినెట్ గా పింక్ బ్లౌజ్ కే వెళ్దాం. ఓకే, సో పింక్ బ్లౌజ్ తీసుకొని సింపుల్ గా ప్రిన్సెస్ కట్ లో కుట్టించేసేసి బ్లాక్ పైపింగ్ అది ఒకవేళ మనకి సింపుల్ గా ఏదన్నా బ్లాక్ ప్రింటింగ్ అంటే డైరెక్ట్ గా దీని మీదే బ్లాక్ ప్రింటింగ్ వేసేసుకోవచ్చు. ఓకే, సో చాలా బాగుందండి కలర్, ఇది మంచి కాంబినేషన్ తీసుకున్నారు. సో దీని ఫ్రంట్ ఎలా వచ్చింది? ఫ్రంట్ నార్మల్ అండి, ప్రిన్సెస్ కట్ లో తీసుకున్నాము. ప్రిన్సెస్ కట్ లో సేమ్ బ్లాక్ పైపింగ్ అది యాడ్ చేసుకున్నాం అన్నమాట. ఓకే, సో ప్రిన్సెస్ కట్ అంటే బేసికలీ ఈ లుక్ వల్ల మనకి ఎక్కువగా తెలుస్తుంది. అండ్ ఇక్కడ పైపింగ్ కూడా బ్లాక్ ఇచ్చారనమాట, బికాస్ స్లీవ్స్ కి బ్లాక్ తీసుకున్నారు కాబట్టి. చాలా బాగుందండి ఈ సారీ. సో ఈ సారీ కాస్ట్ ఎంత?
3000 to 3500 లో వచ్చేస్తుంది. డిజైన్ చేసుకోవచ్చు ఈజీగా. సో చాలా రేర్ కలర్ కాంబినేషన్ చూపించారండి. నెక్స్ట్ ఏం సారీ చూపిస్తున్నారు బిందు గారు? ఇది పీచ్ కలర్ సూపర్ నెట్ కోటా వింధ్య. ఇది కలంకారీ ప్రింట్ వచ్చిన బార్డర్ యాడ్ చేసుకొని సంథింగ్ డిఫరెంట్ కలర్ అంటే పీచ్ కి గ్రీన్ కలర్ కాంబినేషన్ లో లైన్స్ బ్లాక్ ప్రింటింగ్ ఇచ్చాము. సో దీంట్లో మీరు చూడొచ్చు బ్లాక్ అండ్ గ్రీన్ బ్లాక్ అవుట్ లైన్ తోని లోపల కంప్లీట్లీ గ్రీన్ ఫిల్లర్ ఇచ్చారు. అవును అవును. సో అంటే ఇది సింగిల్ బ్లాక్ లో మనకి 2 కలర్స్ రావండి. ఫస్ట్ ఒక బ్లాక్ ఇన్నర్ ఇచ్చేసేసి గ్రీన్ కలర్ ఇచ్చి ఇంకో బ్లాక్ దాని మీద నుంచి అవుటర్ బ్లాక్ వచ్చేస్తుంది అనమాట. సో 2 times ప్రింట్ చేస్తే మనకి డబుల్ కలర్ అనేవి తెలుస్తుంది అనమాట, కనిపిస్తుంది. ఓకే. సో ఈ బ్లాక్స్ ఈ చిన్న చిన్న ప్రింట్ అనేది బూటీస్ లాగా వచ్చినాయి, అక్కడక్కడ వేసుకున్నాము. మళ్ళీ సేమ్ కంటిన్యూషన్ కింద బార్డర్ కూడా పైన సేమ్ అలాగే కంటిన్యూషన్ చేసుకున్నాము. సో త్రూ అవుట్ బాడీ ఇలానే వచ్చిందండి? యా, త్రూ అవుట్ బాడీ ఇలాగే వచ్చింది. అండ్ పళ్ళు వచ్చేసి సేమ్ కాంబినేషన్, మనం దీనికి ఏం కాంట్రాస్ట్ ఇచ్చుకోకుండా సేమ్ కాంబినేషన్ లో కొంచెం ఓవరాల్ ప్రింట్ అంటే ఇది పళ్ళు. యా, ఇది పళ్ళు అని ఎలివేట్ చేసుకోవడానికి కొంచెం ఓవరాల్ గా హెవీ బ్లాక్ డిజైన్ ఇచ్చారు అనమాట. ఎక్కడ కూడా మనకి గ్యాప్ లేకుండా కంప్లీట్లీ మనకి అక్కడ చివర్లో వచ్చి మనకి గ్రీన్ బ్లాక్ లైన్స్ కదండి. అక్కడి వరకు ఎక్స్టెండ్ అవ్వకుండా ఇక్కడికే స్టాప్ చేసేసాము ఈ కింద నుంచి వచ్చిన బార్డర్ ని. ఇదంతా జస్ట్ లైక్ అంటే క్రీపర్స్ లాగా ఇలా డిజైన్ ఇచ్చారు. పైన కూడా మనం చూస్తే ఏం చేంజ్ లేదు, కలంకారీ బార్డర్ అదే కంటిన్యూషన్ ఇచ్చారు అనమాట. ఓకే. సో ఈసారి ఇంత చక్కగా ప్రింట్ చేశారు కదండి, దీని బ్లౌజ్ ఎంత డిఫరెంట్ గా చేశారు అన్న దానికోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాం. సో బ్లౌజ్ ఎలా వచ్చింది బిందు గారు? బ్లౌజ్ వచ్చేసి మనము ఏదైతే బార్డర్ లో కలంకారీ క్లాత్ యూజ్ చేసామో అదే క్లాత్ మనం దీనికి కూడా బ్లౌజ్ కి కూడా యూజ్ చేసుకున్నాం అనమాట. ఓకే. వావ్. బ్లాక్ నెటెడ్ స్లీవ్స్ ఇక్కడ హైలైట్. యా. ఓకే. ఇది వితౌట్ లైనింగ్ బ్లాక్ నెటెడ్ స్లీవ్స్ కి సన్నగా 3 పట్టీలాగా వేసుకున్నాము బ్లాక్ ప్రింటింగ్ దాంతోనే. సో మీరు చూడొచ్చు ఈ బ్లాక్ ప్రింటింగ్ మనం ఇది చూస్ చేసుకోవడం కూడా దీంట్లో చిన్నగా కలర్ వచ్చేసి పీచ్ కలర్ ఉంది. సో దట్ మ్యాచెస్ అగైన్ సారీకి మ్యాచ్ అవుతూ ఉంది అన్నమాట. ఓకే. డిజైన్ కూడా బ్లౌజ్ ది చాలా డిఫరెంట్ గా చేశారు కదండి. ఇది జనరల్ అండి, నార్మల్ గా ఇది అంటే ఫ్రంట్ ఓపెన్ కాదు కాబట్టి షేప్ ఈ పట్టీ అనేది ముందు అలా ఇచ్చాము. ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ యాక్చువల్ గా. ఓకే. బ్యాక్ ఓపెన్ వచ్చేసింది. ఓకే. సో ఫినిషింగ్ అంతా కూడా నెక్ దగ్గర బ్లాక్ పైపింగ్ యూజ్ చేశారు, బ్లాక్ కాటన్ ఇది యూజ్ చేశారు. సో ఇవన్నీ ఏంటంటే సింపుల్ శారీస్ చిన్న కిటీ పార్టీస్ కి కానివ్వండి, గెట్ టుగెదర్స్ కి కానివ్వండి, టెంపుల్స్ కి వెళ్ళినా బాగా ఉంటుంది, ఫెస్టివల్ సీజన్స్ లో బాగుంటుంది. సో ఇలాంటి వాటికి మనం పెద్దగా రిచ్ గా చేసుకోవాల్సిన అవసరం లేదు. బ్లౌజెస్ సింపుల్ గా నార్మల్ గా అండ్ దట్ లుక్స్ ట్రెండీగా ఉండేలాగా చేసుకుంటే చాలు. సో ఈ సారీ ప్రైస్ ఎంత వస్తుంది మనకి? ఇది కూడా మనకి అరౌండ్ 3000 రేంజ్ లో వచ్చేసి 3000 ప్రైస్ రేంజ్ లో మనకు ఉంటుంది. బికాస్ బ్లౌజ్ కూడా మనం డిఫరెంట్ గా డిజైన్ చేసుకోవడం జరిగింది కదా. సో నెట్ కూడా యూజ్ చేయడం అనేది చాలా డిఫరెంట్ థాట్ అని చెప్పాలి. ఓకే అండి, చాలా చక్కటి సారీస్ అన్నింటినీ కూడా బ్లాక్ ప్రింటింగ్ లో డిఫరెంట్ డిజైన్స్ ని కూడా మా సక్కులకు ఇంట్రడ్యూస్ చేసినందుకు ధన్యవాదాలు బిందు గారు. థ్యాంక్ యూ వింధ్య. స్త్రీలలో ఎక్కువగా ప్రతి చిన్న విషయానికి, ప్రతి చిన్న పొరపాటుకు ఎక్కువగా స్పందించే గుణం ఉంటుంది. దానివల్ల తప్పులు జరుగుతాయేమోనన్న భయం. అసలు చిన్న చిన్న పొరపాట్లు చేయటం అన్నది మనిషి సహజ స్వభావం. తప్పులు చేయకుండా వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా ఎవరూ ముందుకు పోలేరు. ఎంత పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మహనీయులైనా తప్పులు చేసే ఉంటారు. వాటిని దిద్దుకొని ముందుకు సాగి ఉంటారు. ముఖ్యంగా తప్పు చేస్తానేమో అన్న భయం ఉంటే నేటి యువతులు ముందుకు పోలేరు. ఆధునికంగా అభివృద్ధి చెందుతున్న అన్ని రంగాలలో రాణించలేరు. క్రీడలు, సాఫ్ట్వేర్, పాలనాపరమైన ఉన్నత ఉద్యోగాలలోనే కాదు, అసలు స్త్రీ ఎదుగుదలకే ఈ భయం అడ్డుకట్ట వేస్తుంది. అందుకే యువతులు రాణించాలనుకున్న రంగంలో చిన్న చిన్న తప్పులు చేసినా సరిదిద్దుకుని ముందుకు వెళ్ళాలి. ఇదే విషయం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ముందైతే ఈ కార్యక్రమం చూడండి. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ప్రతిరోజు విభిన్నమైన వంటకాలను పరిచయం చేసే వంటల సందడి ఈ రోజు కూడా సరికొత్త వంటకంతో సిద్ధంగా ఉంది. మరి ముందుగా జ్యోతి గారిని పరిచయం చేసుకుందాం. నమస్కారం జ్యోతి గారు. నమస్కారం అంత గారు. ఎక్కడి నుంచి వచ్చారు? బడంపేట నుంచి. ఓకే. ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. ఓకే అండి. ఈ రోజు మా సకులకు ఏ వంటకాన్ని పరిచయం చేస్తున్నారు? కారపప్పులు చేద్దామని. కారపప్పాలు. ఓకే. మరి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే చెప్పండి. ఆయిల్, శనగపప్పు, బియ్యపిండి, సాల్ట్, నువ్వులు,
వెల్లుల్లి, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు. సో ముందుగా ఏం చేయాలి? ముందుగా పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం వెల్లుల్లి, సాల్ట్ ఇవన్నీ కలిపి మిక్సీ చేయాలి. ఓకే. సో అన్ని ఒక బౌల్లో వేద్దాం. అన్ని ఒక బౌల్. ఓకే, వేసి ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం, కరివేపాకు, కొంచెం సాల్ట్ ఇవన్నీ కలిపి మిక్సీ పట్టాలి. ఓకే. సో పట్టిన తర్వాత నెక్స్ట్ ఏంటండి? పట్టిన తర్వాత ఈ రైస్ పౌడర్లో యాడ్ చేయాలి. ఓకే. సో మీరు తెచ్చారు కదా తయారు చేసింది నేను తీసుకొచ్చాను. ఇదే కదా? ఓకే, అదే. సో ఇందులో ఏం చేశారంటే పచ్చిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి, అల్లం, ఉల్లిపాయలు, సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసి పేస్ట్ వేశాను బియ్యం పిండిలో. ఇంకేమేమి వేశారు? శనగపప్పు, నువ్వులు, జీలకర్ర. ఓకే. జీలకర్ర ఈ 3 యాడ్ చేశాను. ఓకే. శనగపప్పు, నువ్వులు, జీలకర్ర, పచ్చి శనగపప్పు అలాగే వేసి వాటర్ తో కలిపాను. ఓకే. సో ఆ మిశ్రమం ఇది. దీంతో ఇప్పుడు అప్పాలు చేస్తాను. ఓకే. నెక్స్ట్ డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. పెట్టిద్దాం మనం. సో ఆయిల్ వేసేనా? ఆయిల్ వేసేయండి. లైట్ గా పేపర్ కి ఆయిల్ రాసుకోవాలి. సో మనం ఆయిల్ పెట్టేసుకున్నాం కాబట్టి అది హీట్ ఎక్కే లోపు ఒక పాలిథిన్ పేపర్ తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసుకోవాలి. ఓకే. ఇలా చిన్న చిన్నగా తీసుకోవాలి. సో ఇంతేనా అండి? మనకు పీటా కర్ర అవసరం లేదన్నమాట. డైరెక్ట్ ఇలా చేయడం. ఓకే. అన్ని ఇలా చేసి పక్కన పెట్టుకోవాలా లేకపోతే ఆయిల్ వన్ బై వన్ వేయాలి? వన్ బై వన్ చేయడం. సో మనకి ఇది హీట్ ఎక్కడానికి టైం పడుతుంది. ఫ్రీ టైం లో ఏం చేస్తుంటారు? రీసెంట్ గా జాబ్ మానేసాను. ఇప్పుడు ఏం చేయట్లేదు. ఇంకా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు ఫ్రీ టైం దొరికితే ఇప్పుడు ఏం చేయాలో సఖి చూస్తుంటారా? రెగ్యులర్ గా చూస్తాను. 2 to 3. ఓకే. వంటలు చేస్తారా? ఏవైనా మరి వెరైటీ చేస్తారా? ఏవి చేస్తారు ఎక్కువ? హాట్ ఐటమ్స్, స్వీట్ తక్కువ. హాట్ ఐటమ్స్ చేస్తాను. సో హీట్ ఎక్కింది కదా ఆయిల్? హీట్ ఎక్కిందండి. ఓకే. సో ఎంత టైం పట్టొచ్చు మనకి ఇది ఫ్రై అవ్వడానికి? 2 minutes చాలు. 2 minutes. సో ఇది ఏంటంటే ఇప్పుడు టర్న్ చేయాలా? కొంచెం ప్రెస్ చేయండి. ఓకే. సో టైం పడుతుంది కదా మనకి ఇవి ఫ్రై అవ్వడానికి? అది ఈజీగా 2 minutes చాలండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేసరికి ఆయిల్ కొంచెం హీట్ ఎక్కుతుంది. ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత వేసుకోవచ్చు కదా? సో ఇది బ్రౌన్ కలర్ రావడానికి మనకు కాస్త టైం పడుతుంది కదా? ఓకే. అయితే వెయిట్ చేద్దాం. సో ఫ్రై అయిపోయింది కదా? ఫ్రై అయిపోయిందండి. ఇదిగోండి ఇలా ఆయిల్ పేపర్ లో వేస్తాం. ఓకే. సో ఇంకా అన్ని ఇలాగే చేసుకోవాలి. ఓకే, చేసేయండి. సో మనం ఇలా ఎన్ని కావాలో అన్ని ఇలాగే ప్రిపేర్ చేసుకొని తయారు చేసుకోవచ్చు. ఓకే. ఓకే, రెడీ అయిపోయినాయండి అన్ని. ఓకే. ఆఫ్ చేయనా? స్టవ్ ఆఫ్ చేయండి. ఓకే, రెడీ అయినాయండి. సర్వింగ్ ప్లేట్ లో తీసుకుందాం. ఓకే అండి. ఓకే, కారపప్పలు రెడీ అయినాయండి. టేస్ట్ చూసి ఎలా ఉన్నాయో చెప్పండి. తప్పకుండా అండి. చూసారు కదా సకులు, జ్యోతి గారు తయారు చేసిన కారపు అప్పాలు టేస్ట్ చేయడానికి రెడీగా ఉన్నాయి. టేస్ట్ చేయడానికి ముందు తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి మీ అందరి కోసం. కారపు అప్పాలు తయారీకి కావాల్సిన పదార్థాలు: బియ్యపిండి, పచ్చిమిర్చి, నువ్వులు, ఉల్లిపాయలు, ఉప్పు, జీలకర్ర, ఆయిల్, కరివేపాకు, పెసరపప్పు, అల్లం, వెల్లుల్లి. కారపు అప్పాలు తయారు చేసుకునే విధానం: ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, ఉప్పు, కరివేపాకు మిక్సీలో వేసి పేస్ట్ లా చేసుకోవాలి. అందులో బియ్యం పిండి, దాంతో పాటు జీలకర్ర, నువ్వులు, పచ్చిశనగపప్పు వేసి వాటర్ వేసి తడిపి పక్కన పెట్టుకోవాలి. ఈ
ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి పెట్టి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక పేపర్ పై ఆయిల్ రాసుకుని తడుపుకున్న పిండితో అప్పాల్లా ఒత్తుకుని వేడెక్కిన ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన కారపు అప్పాలు రెడీ. కారపు అప్పాలు తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. జ్యోతి గారు చాలా బాగున్నాయండి, చాలా క్రిస్పీగా వచ్చాయి. ఇన్స్టెంట్ గా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు స్నాక్స్ లా. చాలా బాగుందండి. ఇంత మంచి వంటకాన్ని మా సకులందరికీ పరిచయం చేసినందుకు మీకు ప్రజ్ఞ శారీస్ కూకట్పల్లి వారి గిఫ్ట్ వౌచర్. ఓకే, థ్యాంక్ యూ అండి. కంగ్రాట్స్. చూసారు కదా సకులు, జ్యోతి గారు తయారు చేసిన కారపు అప్పాలు చాలా టేస్టీగా ఉన్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా ఏవైనా వెరైటీ వంటకాలు తెలిస్తే మీరు కూడా వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనాలి అంటే 040-2355-6540 నెంబర్కి ఫోన్ చేసి వంటల సందడి కార్యక్రమంలో పాల్గొనవచ్చు. ఇది ఈనాటి వంటల సందడి. తిరిగి రేపటి వంటల సందడిలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ప్రతి మనిషి జీవితంలోనూ తప్పులన్నవి ముఖ్య పాత్ర వహిస్తాయి. ఎందుకంటే అవే గుణపాఠాలు నేర్పుతాయి కనుక. చేసిన తప్పును మళ్లీ మళ్లీ చేయకుండా చేస్తాయి. మహిళలను ప్రగతి వైపు నడిపిస్తాయి. అసలు మహిళల్లో చిన్న తప్పు జరిగినా ఏడ్చే స్వభావం ఉంటుంది. ఓదార్పు కోరుకునే మనస్తత్వం ఉంటుంది. అవి ఉండకూడదంటారు మనోవిశ్లేషకులు. ఓదార్పు కోరుకోవటం కాదు, ఆ తప్పును దిద్దుకునే మార్గాలను అన్వేషించాలి. విజయం వైపు నడుస్తున్నప్పుడు తప్పులు చేయటం, వాటిని దిద్దుకొని మళ్లీ ముందుకు పోవటం మామూలే. అలాంటి స్వేచ్ఛ కూడా ఉండాలి. అప్పుడే మహిళలైనా పురుషులైనా విజయాలు సాధిస్తారు. ముందుగా తప్పులను స్వీకరించే స్వభావం, సహించగల మనస్తత్వం మహిళలకు ఉండాలని అంటున్నారు నిపుణులు. ఇదే విషయం గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ముందైతే మీకోసం ఒక మంచి కార్యక్రమం వస్తుంది, చూడండి. నమస్కారం, దిశాలి కార్యక్రమానికి స్వాగతం. సకులు, ఇవాళ మన దిశాలి కార్యక్రమంలో మనతో ఉన్నారు కరాటే ఎక్స్పర్ట్ లక్ష్మి గారు. సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ కి సంబంధించి ఏం తెలియచేయబోతున్నారో అడిగి తెలుసుకుందాం. నమస్కారం లక్ష్మి గారు. నమస్తే రాహ్నవి. ఇవాళ దిశాలి కార్యక్రమంలో మరి సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్ కి సంబంధించి మా సకులకు ఏం తెలియజేస్తున్నారు? ఇప్పుడు మనం చూస్తున్నాం ఏంటంటే ఇళ్లలో చాలా మంది పాపం లేడీస్ ఉంటారు, హౌస్ వైఫ్స్. ఇళ్లలో వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు పని అయితే వీళ్ళు చేసుకుంటూ ఉంటారు. బయట నుండి వచ్చేసి మేము ప్లంబర్లమని, కేబుల్ కనెక్షన్ అని చెప్పేసి రిపేర్ చేయడానికి వచ్చామని కంప్లైంట్ చేశారని చెప్పేసి రాంగ్ నెంబర్ అడ్రస్ అని ఏదో అడ్రస్ అడగడానికి వచ్చినట్టుగా ఏదో రకంగా ఇంట్లోకి వచ్చేసి సింగిల్ గా ఉన్న వాళ్ళని టార్గెట్ చేసి వీళ్ళకి కత్తి నైఫ్ చూపించేసి బెదిరించి నగలు తీసుకోవడము, ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకెళ్లిపోవడము అలాంటివి చేయడం జరుగుతుంది ఎక్కువగా. అలాంటి వాటి గురించి హోమ్లీగా ఉన్న లేడీస్ హౌస్ వైఫ్స్ కూడా ఎలా సింపుల్ గా తప్పించుకొని వాళ్ళ నుంచి తప్పించుకొని ఆ నైఫ్ అటాక్ పడకుండా, మన గోల్డ్ మన వస్తువులు పోకుండా చిన్న చిన్న జాగ్రత్తలతో ఎలా తప్పించుకోవాలనేది చూద్దాము. దీని గురించి చిన్న చిన్న ప్రాక్టీస్ కోసం మన స్టూడెంట్స్ చేస్తున్నారు చిన్న మూమెంట్స్. ఒకటి ఆ పిల్లలు చేసే ప్రాక్టీస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. దాన్ని బట్టి మనం సకులు కూడా ఈజీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఇళ్లలో. ఓకే, అండ్ ఆల్సో అలాగే వీళ్ళు ఇంట్లో ఉన్నప్పుడు కూడా గేట్ కి లాక్ వేసుకోవడం, ఎవరైనా వచ్చినప్పుడు బయట నుంచే మాట్లాడడం, ఫస్ట్ కిటికీలో నుంచి చూడడం. కొన్ని ఇళ్ళకి అపార్ట్మెంట్స్ అయితే చిన్న కెమెరాలు అవి కూడా పెడుతున్నారు కాబట్టి మిర్రర్స్ వాటిలోంచి చూడడం, వీళ్ళు మనకు తెలుసా లేదా అని, లేదా ఇట్లా పలానా వాళ్ళు వచ్చారని చెప్పి ఫోన్ చేసి చెప్పడం ఒకటి. అలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కంపల్సరీ తీసుకుంటే కొంచెం మనం సేఫ్ అవ్వచ్చు. చెప్పగానే తలుపు తీసేసి రండి చూడండి అని ఇంట్లో పంపించేయకుండా అసలు ఎవరు ఏంటి, మీ నెంబర్ చెప్పండి, మీ అడ్రస్ ఏంటి, కొన్ని ఐడి కార్డ్స్ ఇప్పుడు వచ్చిన క్యాబుల్లో కూడా మనం చూస్తున్నాం ఐడి కార్డ్స్ వాళ్ళకి. అలాంటి ప్రూఫ్స్ ఏమన్నా ఉన్నాయా, వాళ్ళ సెల్ నెంబర్ తీసుకోవడం, కాల్ చేయడం, రింగ్ అవుతుందా లేదా, రాంగ్ నెంబర్ చెప్పారేమో, అలాంటి జాగ్రత్తలు తీసుకోవడం మంచిదని నా ఒపీనియన్. చూద్దాం, మన స్టూడెంట్స్ చేస్తారు ఆ మూమెంట్స్, వాళ్ళు కూడా చేసుకోవచ్చు. ఇంట్లో కూడా చేసుకోవచ్చు లేడీస్ అనేవాళ్ళు. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. 2 hands ఓపెన్ బ్లాక్స్ అమ్మా. 2 hands ఓపెన్ బ్లాక్స్ వచ్చాయి. లుక్ స్ట్రైట్, రెడీ, హెచ్, నీ, సన్, సీక్, గో, రెక్, సీక్, అచ్, కేమ్, షూట్, 1 2 3 4 5. వెరీ గుడ్. హ్యాండ్స్ ఇన్ సైడ్, ఆల్ ఎక్స్ బ్లాక్. జూదాన్ జూజోకి అప్పర్ ఎక్స్ బ్లాక్. 2 hands హెడ్ మీద ఎవరైనా అటాక్ చేసినప్పుడు ఎక్స్ బ్లాక్. స్టార్ట్ విత్ 2 hands, బిగిన్. నీ, సన్, సీక్, గో, రెక్, సీక్, అచ్, కేమ్, షూట్, 1 2 3 4 5. Ready, all MP. Front MP, start with left hand, begin. H, knee,
stand, sit, go, rep, sit, arch, keep, serve, say. Hands inside, left leg close, up. మరి లక్ష్మి గారు ఇప్పుడు మరి స్టూడెంట్స్ చేశారు, చూపించారు. అలాగే మరి ఇందాక మీరు చెప్పినట్టు ఇంట్లోకి ఎవరైనా వచ్చి బెదిరించి నగలు తీసుకెళ్లడం కానీ లేదంటే ఇంకేమైనా తీసుకెళ్ళడానికి ట్రై చేసినప్పుడు ఎలాంటి టెక్నిక్స్ చూపిస్తారా? అప్పుడు ఎందుకంటే మన నైఫ్ చూయించేసి బీరువా దగ్గరికి పదా తాళంది అని మన చేతే వీళ్ళ చేతే లాక్ తీయించి బీరువాలో ఉన్న డబ్బులు అన్ని తీసుకొని నగలు అన్ని తీసుకొని వెళ్ళిపోవడం అలాంటివి జరుగుతున్నాయి. అది ఎలాగో చిన్న సింపుల్ ఒకసారి చూద్దాం అసలు ఎలా చేస్తారు అనేది మన ఆడియన్స్ కి కొంచెం సభ్యులకు దగ్గరగా చూపించేలాగా చూపిద్దాము. ఓకే అండి, స్టార్ట్ చేద్దాం. ఇలా ఇంట్లోకి వస్తారు, డైరెక్ట్ మామూలుగా వచ్చినప్పుడు మామూలుగా మాట్లాడుతున్నాం కదా అనుకుంటాం. ఏంటని చెప్పేసి ఏంటయ్యా ఎవరు నువ్వు ఏం కావాలి అని చెప్పి మాట్లాడుతూ ఉంటాం. అతను ఏం చేస్తాడు, వచ్చేసి నగలు తీయమని అడుగుతాడు. డాడీ కమా అదిగో వచ్చి అదిగో నగలు తీయమని అడుగుతాడు అనమాట. అప్పుడు ఇదేంటి అమ్మో దొంగ కదా అని చెప్పేసి భయపడిపోతాం. అదిగో పట్టుకున్నాడు, వెంటనే మనం ఏం చేయాలి, అతని చేతులు పట్టుకున్నాం, ఇతని చేతులు పట్టుకుని ఫోర్స్గా బ్లాక్, వెంటనే ఫస్ట్ ఫోర్స్గా నెట్టేయాలి బ్లాక్. అగైన్ మళ్ళీ మనకు కొంచెం బలం తెచ్చుకోవాలి. అప్పుడు ఇంకా నగలకు వచ్చాడు మనం అదిగో నైఫ్ తీసాడు. అప్పుడు ఇప్పుడు ఏం చేస్తాం, నైఫ్ తీసినప్పుడు ఏం చేయాలి అర్థం కాదు, కంగారు పడిపోతాం. బ్లాక్ ఏదైనా మన మీద పడకుండా తప్పించుకోవాలి. బ్లాక్స్ నేర్చుకున్నాం కదా మనం, ఆ బ్లాక్స్ చేసి మళ్ళీ ఫోర్స్గా నెట్టేస్తాం. మళ్ళీ స్టమక్ లో ఇప్పుడు కూడా జస్ట్ డిస్టెన్స్ తీసుకొని నెట్టేయాలి పక్కకి. అర్థమైనా మళ్ళీ మిస్, ఎందుకంటే అతను పొడవడానికి వచ్చాడు, వదిలిపెట్టాడు, 1 2 3 చేస్తూనే ఉంటాడు. బ్లాక్ ఎక్స్ బ్లాక్, ఈ బ్లాక్ చేసి హ్యాండ్ ని ఫోర్స్ గా మనం ఓపెన్ చేసి టర్న్ చేసుకోవాలి వెనక్కి. ఆటోమేటిక్ గా టర్న్ అయిపోతారు. ఇక్కడ హ్యాండ్ తిప్పామంటే పెయిన్ వస్తుంది కదా అతనికి, నైఫ్ ఉన్నా కూడా పెయిన్ వచ్చేసి టర్న్ అయిపోతాడు. ఇప్పుడు ఫోర్స్ గా మోకాలు కొడతాం, మళ్ళీ ఫోర్స్ కింద మోకాల్లో కాయలు పెట్టి పడేస్తాం, ఆటోమేటిక్ గా పడిపోయి మళ్ళీ పడుతున్నాడు. అదిగో చూడు, పడిన తర్వాత కూడా నైఫ్ తీసుకున్నప్పుడు ఇప్పుడు మనము అతని లెగ్ మీద కానీ స్టమక్ లో కానీ కిక్కు కొట్టేసి నైఫ్ రిలీజ్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత ఇంకా మనకు మన చేతిలో నైఫ్ వచ్చింది కాబట్టి అతను భయపడిపోతాడు. ఇప్పుడు ఫోర్స్ గా మనము ఇతని స్టమక్ లో మోచేయితో కానీ చెయ్యితో కానీ నైఫ్ రివర్స్ స్లిప్ కానీ ఏదైనా సరే గట్టిగా స్ట్రోక్ ఇచ్చేసి మనం జంప్ బయటకు వెళ్ళిపోవచ్చు. బయటకు వెళ్ళి లాక్ చేసి బయటకు వెళ్ళిపోయి లాక్ చేసేయచ్చు. వేరే వాళ్ళ పక్కన వాళ్ళని తీసుకొచ్చేసి మనం పోలీసులకు ఫోన్ చేయొచ్చు. ఈ లోపు ఎవరైనా పక్కింటి వాళ్ళ సలహా తీసుకోవడము, వాళ్ళకి చెప్పడము ఏదైనా చేయొచ్చు, ఇంట్లో పెట్టి తలిపేయచ్చు. ఓకే లక్ష్మి గారు, నిజంగా ఈ టెక్నిక్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉన్నా మనం ధైర్యం తెచ్చుకొని చేస్తే మాత్రం ఇంకా చెయ్యాలి, తప్పదు, లేకపోతే మనకి ప్రాబ్లం అవుతుంది. ఓకే అండి, సో ఎలా అనిపించింది? చూడ్డానికి అయితే కొంచెం భయం వేసింది, అందుకే నేనైతే చేయను. కానీ మీరు చూపించింది అయితే నిజంగా అసలు నేర్చుకోవాలి సకులు, ఎందుకంటే ఇంట్లో చాలా మంది ఒంటరిగా ఉంటూ ఉంటారు. అది వెపన్ ఉంది కాబట్టి, ఎందుకంటే విడిగా వచ్చి కొడితే వాళ్ళు 2 కొడతాం మనం కొట్టించుకోవడం ఏదో తోసేయడం అది కాదు. నైఫ్ ఉంది కాబట్టి మన కాన్సన్ట్రేషన్ అంతా నైఫ్ మీద ఉండాలి. నైఫ్ అతను ఎదురు తిప్పుతున్నాడు, గొంతులో పడుతున్నాడా, పొట్టలో పడుతున్నాడా, మెడగా వస్తున్నాడా, ఏదో ఒకటి అతను చేయడానికే వచ్చాడు, చంపడానికి. చంపైనా నగలు తీసుకోవాలి, డబ్బులు తీసుకెళ్లిపోవాలి. అలా వచ్చాడు కాబట్టి అతన్ని పొడిచినా పర్వాలేదు కానీ మనం సేవ్ అవ్వాలి. ఫస్ట్ బ్లాక్స్ తప్పించుకోవాలి. ఆ నైఫ్ ఎటు తిరుగుతుంది మూమెంట్ ఫస్ట్ రిస్ట్ పట్టుకునే వదలొద్దు. ఇంకా రిస్ట్ ని బ్లాక్ చేసుకోవడం కానీ, ఏ బ్లాక్ అయినా ఎల్బోతో గుద్దటం కానీ ఫోర్స్ గా టోటల్ గా నైఫ్ ను మనం రిలీజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. చిన్న చిన్న గాయాలు అయినా కూడా పర్వాలేదు, ప్రాణం పోకుండా ఉంటది కదా, చాలు కదా. గొంతు కోసేసి నగలు తీసుకెళ్లకుండా చిన్న చిన్న దెబ్బలు తగిలినా కూడా మనం సేవ్ అవుతాము. ప్లస్ అతను ఇంట్లో పెట్టి తలిపేసినందువల్ల మనం సేవ్ అయ్యి బయట వాళ్ళని తీసుకొచ్చి అతను పట్టించే ఛాన్స్ ఒకటి. లేదా ఈ పెనుగులాట్లో మనం రివర్స్ అయ్యామని తెలిసి అతను పారిపోయి వదిలిచ్చేసుకుని కూడా పారిపోతాడు, ఛాన్సెస్ ఉంటాయి. లేదా మన ఇంట్లో ఎవరు లేకపోయినా కూడా ఉన్నట్టుగానే లోపల నుంచి అమ్మ రండి, నాన్న రండి, మీరు ఎక్కడున్నారని కానీ, హస్బెండ్ గానీ పిల్లల్లో ఎవరైనా రండి ఏం చేస్తున్నారు పైన రండి అని కానీ
లోపల అన్నట్టు ఉన్నట్టే వీళ్ళు బిహేవ్ చేయాలి. ఎవరు లేరు ఒక్కదాన్నే ఉన్నాను అన్నట్టుగా ఏంటని కాకుండా ఇంట్లో ఇంకా ఉన్నారు అన్నట్టుగానే కొంచెం ఆ దేర్తోనూ ఉండాలి. మెయిన్ కొంచెం స్పీడ్ బ్యాలెన్స్ ఉండాలి. జాహ్నవి ఉండాలంటే ఫిజికల్ గా వీళ్ళు కొంచెం స్ట్రాంగ్ ఉండాలి. వీళ్ళు చిన్న చిన్న ప్రాక్టీస్లు చేసుకోవాలి. బాడీ సంబంధించిన ఎక్సర్సైజ్లు కొంచెం స్పీడ్ మూవ్మెంట్ వస్తుంది అనమాట. ఏంటంటే టర్న్ తిరగాలి అంటే ఈజీగా ఉంటారు. చాలా మంది ఉంటారు చూడు, ఎంత లావు ఉన్నా కూడా బాడీ ఫ్లెక్సిబుల్ గా ఉంటుంది. అదేంటి ఇలాంటి ప్రాక్టీస్ వల్ల కొంచెం ఎక్సర్సైజ్ చేయటం గానీ మన బాడీకి ఏదో ఒక కదలిక ఉండాలి. ఏదో అన్ని మిషన్స్ వచ్చేసినాయి కదా అని కూర్చోవడం, నేను ఇంట్లోనే ఉంటాం ఆ సోఫాలో కూర్చుని ఆ టీవీ చూసి ఈ సీరియల్ చూడటం అలానే కాకుండా యాక్టివ్ గా ఉండాలి. అలా ఉంటే మనం కొంచెం రియాక్షన్ చేయగలం, రియాక్ట్ అవుతాం దేనికైనా. చాలా మంది మనసులో రియాక్ట్ అవుతారు కానీ బాడీ కాలేదు. సినిమాలో ఫైట్ హీరో ఫైట్ చేస్తుంటే ఆహా అని చప్పట్లు కొడతాం, మనం చేయాల్సి వచ్చేసరికి మూమెంట్ ఉండదు అలా అనమాట. ఓకే అండి, చాలా మంచి టెక్నిక్స్ మాకు సకులకు పరిచయం చేశారు అండ్ ఇది చాలా చాలా మంచి ఇంపార్టెంట్ టెక్నిక్, చాలా ఇంపార్టెంట్. ఓకే అండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ. తప్పు చేస్తే స్త్రీలైనా పురుషులైనా ఒప్పుకోవాలి, సమర్థించుకోకూడదు, విచారించకూడదు, దాని బాధ్యతను స్వీకరించాలి. అలానే దాటవేసే ధోరణిలో ప్రవర్తించకూడదు. తప్పు జరిగినా నాదే కరెక్ట్ అని వాదించడం మంచిది కాదు. అసలు ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు ఆ రోజు జీవితాన్ని ఒకసారి మననం చేసుకోవాలి. తప్పులు చేస్తే ఎవరన్నా బాధ పెడితే మరుసటి రోజు ఉదయం వారిని క్షమించమని కోరే అంత ఉదారంగా మనస్తత్వాలు ఉండాలి. తప్పులు చేసే స్వేచ్ఛ ఉంది కదా అని అదే పనిగా చేయడం వ్యక్తిత్వాలను దెబ్బతీస్తుంది. నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించాలి. చాలా మందికి తప్పుల గురించి సమీక్ష చేసుకునే అలవాటు ఉండదు. ముఖ్యంగా తప్పులు చేస్తానేమో అన్న భయాన్ని వీడి నేటి యువత అన్ని రంగాల్లో ముందుకు వెళ్ళాలి. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నంబర్ 04023556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.